హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా సూపర్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదవీ విరమణ పొంది విశ్రాంత జీవనం గడుపుతున్న రిటైర్డ్ ఉద్యోగులందరికీ ఇది నిజంగా ఒక అద్భుతమైన మరియు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్తగా చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి వివిధ రకాల బిల్లుల చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఒక సానుకూల మరియు కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇది వేలాది మంది పెన్షనర్ల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపనుందన్నమాట. రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను గమనించిన సర్కార్ వారికి అందాల్సిన ప్రయోజనాలను సకాలంలో అందించేందుకు తీపి కబురును మోసుకొచ్చింది. సాధారణంగా ప్రభుత్వం ప్రతి నెల పెండింగ్ బిల్లుల కోసం కొంత మొత్తాన్ని కేటాయిస్తుంది. కానీ ఈసారి ఆ పరిమితిని భారీగా పెంచుతూ ఏకంగా 1000 కోట్ల రూపాయల వరకు ప్రతి నెల విడుదల చేయాలని నిర్ణయించడం ఒక గొప్ప పరిణామము. దీనివల్ల గతంలో చాలా నెమ్మదిగా సాగిన బిల్లుల క్లియరెన్స్ ప్రక్రియ ఇప్పుడు ఎంతో వేగంగా కాబోతోందన్నమాట. మరి ఈ నెలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా విడుదల చేసింది. కాబట్టి రేపటి నుండి అర్హులైన రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ కావడం ప్రారంభం కాబోతోంది. మీరు మీ బ్యాంక్ ఖాతాలను మరియు మొబైల్ ఫోన్‌కొచ్చే మెసేజ్‌లను నిశితంగా గమనిస్తూ ఉండండి. ఎందుకంటే మీ కష్టార్జితం మీ అకౌంట్‌లో పడే సమయం వచ్చేసింది. ముఖ్యంగా 2025 అక్టోబర్ వరకు ఉన్నట్లుగా భావిస్తున్నటువంటి లేదా ఆ సమయానికి పేరుకుపోయిన జీపీఎఫ్ బకాయిలన్నిటినీ ఒకేసారి విడుదల చేయడానికి ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. తమ సొంత డబ్బు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న రిటైర్డ్ ఉద్యోగులకు ఈ నిర్ణయం పెద్ద ఉపశమనాన్ని కలిగిస్తోంది. దీనివల్ల వారు తమ పిల్లల పెళ్లిళ్లు, ఇళ్ల నిర్మాణాలు లేదా ఆరోగ్య అవసరాల కోసం ఆ డబ్బును వినియోగించుకునే అవకాశం కలుగుతుంది. అసలు ఈ విషయంలో ఇంత పెద్ద కదలిక రావడానికి ప్రధాన కారణం గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పని మనం గుర్తుంచుకోవాలి. రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన బకాయిల చెల్లింపుల్లో జరుగుతున్న విపరీతమైన జాప్యంపై కొంతమంది బాధితులు కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి ఉద్యోగి హక్కు అని, వాటిని ఆపడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ పెండింగ్‌లో ఉన్న ప్రతి రూపాయికి 18% వార్షిక వడ్డీతో కలిపి చెల్లించాలని చారిత్రాత్మక ఆదేశాలైతే జారీ చేసింది. ఈ 18% వడ్డీ అనేది ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం వేసినప్పటికీ ఉద్యోగులకు జరిగిన నష్టానికి అది సరైన పరిహారమని కోర్టు భావించింది. కోర్టు హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి మొండి బకాయిలను వదులుకోవాలని నిర్ణయించుకుంది. రాష్ట్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో ఒక పక్కా ప్రణాళికతో ముందుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిటైర్డ్ ఉద్యోగులకు మొత్తం 6,200 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. మరి ఈ యొక్క భారీ మొత్తాన్ని దశల వారీగా పైన పేర్కొన్న 1000 కోట్ల నెలవారీ కోటా ప్రకారంగా చెల్లించి ఉద్యోగులందరికీ న్యాయం చేయాలని కేబినెట్ తీర్మానించింది. కేవలం ఆర్థిక పరమైన అంశాలే కాకుండా రిటైర్డ్ ఉద్యోగుల మరియు సాధారణ పౌరుల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం సిటిజన్ హెల్త్ స్కీమ్ అనే సరికొత్త పథకాన్ని కూడా అమల్లోకి తీసుకురాబోతోంది. వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలకు ఖరీదైన వైద్యం చేయించుకోలేని వారికి ఈ పథకం ఒక వరప్రసాదంలాగా మారనుంది. మరి ఈ పథకం ద్వారా నగదురహిత వైద్య సేవలు అందేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తద్వారా పెన్షనర్లు తమ ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి బెంగ పడాల్సిన అవసరం ఉండదు. మొత్తానికి అటు ఆర్థికంగా బకాయిల చెల్లింపు, ఇటు ఆరోగ్యపరంగా కొత్త పథకం, ఈ 2 నిర్ణయాలు రిటైర్డ్ ఉద్యోగుల జీవితాల్లో నిజమైన సంతోషాన్ని అయితే నింపుతున్నాయని చెప్పవచ్చు.